సో అగ్నివీర్ పార్ట్ 4 అర్థమెటిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కవర్ చేద్దాం. మరి లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యావరేజెస్. సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 25 న్యాచురల్ నెంబర్స్, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 25 న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడు. మొదటి 25 సహజ సంఖ్యల యొక్క సగటు ఎంత అని అడుగుతున్నాడు, సగటు. సో మరి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి అంటే n+1/2, n+1/2. మరి n వాల్యూ ఎంత అంటే 25, 25 + 1/2, 25 + 1 ఎంత అంటే 26, 26/2 ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత అంటే 13. సో యావరేజ్ వాల్యూ ఎంత అంటే 13, ఆప్షన్ సి. లేదు అనుకుంటే మొదటి 25 సహజ సంఖ్యలు అంటున్నాడు. మొదటి 25 సహజ సంఖ్యలు అంటే 1, 2, 3, 4 అప్ టు సో ఆన్ 25 న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడు. సో 1కి 2కి డిఫరెన్స్ ఎంత 1, 2కి 3కి డిఫరెన్స్ ఎంత 1, 3కి 4కి డిఫరెన్స్ ఎంత 1. సో ఎప్పుడైనా కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు యావరేజ్ అడిగితే ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేసినా యావరేజ్ వస్తుంది. అంటే 1 + 25/2, 1 + 25/2 అంటే 26/2 ఈజ్ ఈక్వల్స్ టు 13. సో యావరేజ్ వచ్చేసరికి 13 అవుతుంది. సో రెండు ఫార్ములా బేస్డ్ ఉంది, మన కాన్సెప్ట్ ఓరియంటెడ్ కూడా వెళ్ళొచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు అంటే ఫార్ములా వచ్చేసరికి n+1/2. n ఏంటంటే అక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చాడో అదే n వాల్యూ అవుద్ది. అండ్ అదేవిధంగా 25 న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడు. 25 న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4 అప్ టు సో ఆన్ 25. సో మరి న్యాచురల్ నెంబర్స్కి ఎప్పుడు కూడా కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటుంది. మరి కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్న ప్రతి చోట కూడా ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2 చేస్తే యావరేజ్ వస్తుంది. అంటే 1 + 25, 26, 26/2 అంటే యావరేజ్ 13. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్, మొదటి 10 ప్రధాన సంఖ్యల యొక్క సగటు ఎంత, మొదటి 10 ప్రధాన సంఖ్యల యొక్క సగటు, ప్రైమ్ నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాడు. మరి ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఏంటి అంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఇవి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వీటి యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు, వీటి యొక్క యావరేజ్. సో మరి వీటి యొక్క యావరేజ్ కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉందంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్నట్టు ఎక్కడ కూడా కనిపించట్లేదు మనకి. మరి కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా లేదు కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫార్ములా ఇవ్వాలి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ యొక్క వాల్యూ ఎంత అంటే 2 + 3 5, 10, 17, 28, 28 + 13 41, 41, 51, 58, 68, 78, 77, 100, 129. సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ చేస్తే 129 వచ్చింది. బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే 10. సో ఓవరాల్గా 12.9. సో యావరేజ్ వచ్చేసరికి ఎంత వచ్చింది 12.9. సో మొదటి 10 ప్రధాన సంఖ్యల యొక్క సరాసరి ఎంత అని అడుగుతున్నాడు. మొదటి 10 ప్రధాన సంఖ్యల యొక్క సరాసరి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 129 వచ్చింది, బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10. సో 129/10 చేస్తే వాల్యూ ఎంత వచ్చిందంటే 12.9. సో మన ఆన్సర్ ఆప్షన్ డి. సో నెక్స్ట్ వన్, యావరేజ్ ఏజ్ ఆఫ్ 40 persons ఈజ్ 25 years, దెన్ ఫైండ్ ద టోటల్ ఏజ్ అంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 40 మంది యొక్క సరాసరి వయస్సు, 40 మంది యొక్క సరాసరి వయస్సు 25 సంవత్సరాలు ఇచ్చాడు. వారి యొక్క వయసులు మొత్తం ఎంత అని అడుగుతున్నాడు, టోటల్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. టోటల్ కావాలి అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ 25. సో టోటల్ 40 ఇంటూ యావరేజ్ అంటే చూసుకోండి. యావరేజ్ ఫార్ములా ఏంటి, యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకి 25 అని ఇచ్చాడు. 25 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకు తెలియదు. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత ఇచ్చాడంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 40 అని ఇచ్చాడు. 40 మరి 40కి డివైడ్ చేస్తుంది, ఇటు వస్తే మల్టిప్లై చేస్తుంది. సో 25 ఇంటూ 40 ఈజ్ ఈక్వల్స్ టు సమ్. 25 40 ఎంత అంటే 1000. సో సమ్ వచ్చేసరికి ఎంత 1000. ఆన్సర్ సి. సో 40 మంది యొక్క సరాసరి 25 సంవత్సరాలు ఇచ్చాడు. మొత్తం అడిగాడు అనుకోండి డైరెక్ట్గా ఎలా కూడా మల్టిప్లై చేసేవచ్చు. 40 ఇంటూ 25 చేసినా మనకి వచ్చే ఆన్సర్ ఎంత అంటే 1000. ఆన్సర్ 1000. సో నెక్స్ట్ వన్,
ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 15, 25, the average of 15, 25, 35, 45, 55 and x is 40. Then find the value of x అంటున్నాడు. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకి? 40 అని ఇచ్చాడు. యావరేజ్ 40 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 15 ప్లస్ 25 ప్లస్ 35 ప్లస్ 45 ప్లస్ 55 plus x whole divisible by number of observations 1, 2, 3, 4, 5, 6. Total number of observations ఎన్ని అంటే 6. సో మరి 640 ఎంత అంటే 240. 15 plus 25 40, 40 plus 35 75, 75 plus 45 ఎంత అంటే 120, 120 plus 55 ఎంత అంటే 175 plus x. So 240 minus 175 is equals to x. 240 లోంచి 175 తీస్తే ఎంత అంటే 65 వస్తుంది. సో మన యావరేజ్ వచ్చేసరికి 65. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యావరేజ్ 40 ఇచ్చాడు. 640 ఎంత అంటే 240. 15 ప్లస్ 25 40, 40 ప్లస్ 35 75, 75 ప్లస్ 45 ఎంత అంటే 120, 120 ప్లస్ 55 ఎంత అంటే 175. సో 175 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 240 అని ఇచ్చాడు. సో 240లో నుంచి 175 తీస్తే ఎంత వచ్చింది వాల్యూ మనకి? 65 ఇయర్స్ వచ్చింది. సో ఆన్సర్ 65, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 7 అన్నాడు. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 7. 7 యొక్క మొదటి 12 గుణిజాల యొక్క సగటు ఎంత అడుగుతున్నాడు. 7 యొక్క మొదటి 12 గుణిజాలు ఏమవుతాయి అంటే 7 యొక్క మొదటి గుణిజం 7, తర్వాత 14, తర్వాత 21. అలాగా 7 యొక్క 12 గుణిజాలు అంటున్నాడు. 7 యొక్క 12వ గుణిజం ఏమవుతుంది అంటే 7 12 84. మరి యావరేజ్, ఎప్పుడైనా యావరేజ్ అడుగుతున్నాడు. సో కామన్ డిఫరెన్స్ మల్టిపుల్స్ అంటున్నాడు కాబట్టి 7 యొక్క మల్టిపుల్స్ అంటే కామన్ డిఫరెన్స్ 7 ఉంటుంది. కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటుంది. మరి కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్న ప్రతి చోట కూడా యావరేజ్ ఏమవుద్ది అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేస్తే వస్తుంది. అంటే 7 ప్లస్ 84 బై 2. 7 ప్లస్ 84 ఎంత అంటే 91. 91 బై 2 ఎంత అంటే 45.5. 45.5. సో ఆన్సర్ డి ఫర్ డాట్. 45.5. మల్టిపుల్స్ 7 యొక్క మల్టిపుల్స్ అంటున్నాడు. 7 యొక్క మల్టిపుల్స్ అంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటుంది. కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేస్తే వస్తుంది. సో 7 ప్లస్ 84 బై 2 అంటే 45.5. సో నెక్స్ట్ వన్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ బిలో 50. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ బిలో 50. 50 కంటే తక్కువ ఉన్న అన్ని బేసి సంఖ్యల యొక్క సగటు ఎంత అని అడుగుతున్నాడు. 50 కంటే తక్కువ అంటే 1, 3, 5, 7, 9 అప్ టు సో ఆన్. 50 కన్నా లోపు అంటే 49. సో మరి యావరేజ్ అడుగుతున్నాడు. యావరేజ్ కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటుందా ఉండదా? ఈవెన్ నెంబర్స్కైనా ఆడ్ నెంబర్స్కైనా న్యాచురల్ నెంబర్స్కైనా కామన్ డిఫరెన్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది. మరి కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2 చేస్తే ఆన్సర్ వస్తుంది. 1 ప్లస్ 49 బై 2. 1 ప్లస్ 49 ఎంత? 50. 50 బై 2 ఎంత అంటే 25. మన యావరేజ్ 25. సో ఆన్సర్ 25. నెక్స్ట్ వన్, the average of 15 observations is 32 and the average of 25 observations is 40. Then find the combined average. 15 రాశుల యొక్క సరాసరి 32, 25 రాశుల యొక్క సరాసరి 40 అయితే మొత్తం సరాసరి ఎంత అని అడుగుతున్నాడు. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 15 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. 15 అబ్జర్వేషన్స్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 32 ఇచ్చాడు. తర్వాత 25 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. 25 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు అంటే 40 ఇచ్చాడు. హోల్ యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. హోల్ యావరేజ్. సో 15 మెంబర్స్ యొక్క యావరేజ్ 32 అయితే 15 మెంబర్స్ యొక్క యావరేజ్ 32 అయితే సమ్ ఎంత అవుద్ది అంటే 15 30 450, 15 2 30. సమ్ ఎంత అవుద్ది అంటే 480 అవుద్ది. 25 మంది యొక్క సరాసరి 40 అని ఇచ్చాడు. 25 మంది యొక్క సరాసరి 40 అయితే సమ్ ఎంత అవుద్ది అంటే 25 4 100 0 అంటే ఓవరాల్ యావరేజ్ ఎంత అడుగుతున్నాడు. ఓవరాల్గా 40 మెంబర్స్ ఉన్నారు. 40 మెంబర్స్ యొక్క సమ్ ఎంత వచ్చింది అంటే 1480 వచ్చింది. 1480
అయితే యావరేజ్ అడుగుతున్నాడు. యావరేజ్ కావాలి అంటే 1480/40, 0 0 క్యాన్సిల్, 430, 4 మూల 12, 28, 4 మూల 12, 28, 4 ఏళ్ళ అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది అంటే 37 టైమ్స్ కట్ అవుతుంది. అంటే ఆన్సర్ బి. సో చూడండి మళ్ళీ చెప్తున్నాను, 15 మంది యొక్క సరాసరి 32 అని ఇచ్చాడు, అంటే మొత్తం ఎంత అవుద్ది అంటే 480 అవుద్ది. 25 మంది యొక్క సరాసరి 40 అని ఇచ్చాడు, అంటే మొత్తం ఎంత అవుద్ది అంటే 1000 అవుద్ది. సో ఓవరాల్గా 40 మంది ఉన్నారు. సో ఓవరాల్ సమ్ ఎంత అంటే 1480 వచ్చింది. ఈ 1480 యొక్క యావరేజ్ 40 మెంబర్స్ 1480 అయితే యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో 1480/40 చేస్తే మనకు వచ్చిన వాల్యూ 37. సో ఆన్సర్ 37 యావరేజ్. సో నెక్స్ట్ వన్, if the average of 10 consecutive numbers is 65.5, then find the smallest number. The average of 10 consecutive natural numbers is 65.5, then find the smallest number. 10 వరుస సంఖ్యల యొక్క సగటు 65.5 అయితే చిన్న సంఖ్యను కనుక్కోండి అంటాడు. 10 వరుస సంఖ్యలు అంటాడు. 1 2 3 4 5 6 7 8 9 10. 10 వరుస సంఖ్యల యొక్క సరాసరి 65.5 అంటున్నాడు. వరుస సంఖ్యల యొక్క డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుంది. 10 వరుస సంఖ్యలు అంటున్నాడు. వరుస సంఖ్యలు కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుంది. మరి డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మిడిల్లో ఏది ఉంటే అదే యావరేజ్ అని చెప్తున్నాం. మరి 10 నెంబర్స్కి మిడిల్ ఏది అంటే ఈ పొజిషన్ వస్తుంది. మరి దీని యొక్క వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు, యావరేజ్ 65.5 అని ఇచ్చాడు. 65.5 అయితే 65.5 అనేది ఏ రెండు నెంబర్స్కి మధ్యలో ఉంటుందంటే 65కి 66కి మధ్యలో ఉంటుంది. 65కి 66కి మధ్యలో ఉంటుంది. మరి ఏమడుతున్నాడు, దాన్ని ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అంటే 64 63 62 61. స్మాలెస్ట్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. స్మాలెస్ట్ నెంబర్ ఇస్ బి ఫర్ బాల్ 61 అవుతుంది. అదవుతుంది. 10 వరుస సంఖ్యలో అంటున్నాడు, అంటే 10 బ్లాంక్స్ పెట్టాను. 10 వరుస సంఖ్యలకి ఎప్పుడు కూడా కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటుంది. మరి కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు రెండు స్టేట్మెంట్స్ మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేసిన యావరేజ్ వస్తుంది, లేదా మిడిల్ నెంబర్ కూడా యావరేజ్ అని చెప్తాం. మరి 10 సంఖ్యలకి మిడిల్ నెంబర్ ఏమవుతుంది అంటే అటు 5కు ఇటు 5కి మధ్యలో ఉంటుంది. అంటే 65.5. 65.5 అనేది ఏ రెండు నెంబర్స్ మధ్యలో ఉంటుంది అంటే 65కి 66కి మధ్యలో ఉంటుంది. సో చిన్న నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. సో అలా బ్యాక్ రావడమే. సో ఎంత వచ్చింది వాల్యూ మనకి 61 వచ్చింది. ఆన్సర్ 61. సో నెక్స్ట్ వన్, the average of 15 consecutive odd numbers is 75, then find the greatest number. 15 వరుస బేసి సంఖ్యల యొక్క సగటు 75 అయితే పెద్ద సంఖ్యని కనుక్కోండి అంటాడు. 15 వరుస అంటున్నాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో చూస్తున్నాను, రాస్తున్నాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 15 వరుస సంఖ్యలు అంటున్నాడు. 15 వరుస బేసి సంఖ్యల యొక్క సరాసరి 75 అని ఇచ్చాడు. మరి 15 వరుస బేసి సంఖ్యలకు కూడా కామన్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గానే ఉంటుంది. మరి కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మిడిల్లో ఏది ఉంటే అదే యావరేజ్ అని చెప్పాను. మరి మిడిల్ 15 సంఖ్యలకి మిడిల్ ఏమొస్తుంది అంటే అటు 7కి ఇటు 7కి మధ్యలో, అంటే మిడిల్ వాల్యూ ఏమొస్తుంది, మిడిల్ వాల్యూ 8. సో ఇదే యావరేజ్ అవుతుంది. యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకి 75 అని ఇచ్చాడు. మరి ఏమడుతున్నాడు, దాన్ని ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు. గ్రేటెస్ట్ నెంబర్ కావాలంటే 77 79 81 83 85 87 89. సో మన ఆన్సర్ వచ్చేసరికి 89. 15 వరుస బేసి సంఖ్యల యొక్క సరాసరి 75 అని ఇచ్చాడు. మరి 15 వరుస బేసి సంఖ్యల యొక్క 15 వరుస సంఖ్యలు అన్నాడు. యావరేజ్ ఎప్పుడు మిడిల్లో ఉంటుంది. ఆ యావరేజ్ మనకి ఎంత ఇచ్చాడు అంటే 75 ఇచ్చాడు. సో ఆడ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ వేసుకుంటూ వెళ్తే గ్రేటెస్ట్ నెంబర్ మనకి ఎంత వచ్చింది అంటే 89 వచ్చింది. సో మన ఆన్సర్ 89. నెక్స్ట్ వన్, సో యావరేజ్ అయిపోయింది. ఇంకా యావరేజెస్ మీద ఎవరికైనా క్లారిటీ కావాలి అనుకుంటే యావరేజెస్ మీద కంప్లీట్గా ఒక హ్యాండ్అవుట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఒకసారి అది చూసిన తర్వాత ఈ క్వశ్చన్స్లోకి రండి. సో నెక్స్ట్ వన్, time and work. If 15 men can do a work in 20 days, then 10 men will do in dash. 15 మంది 20 రోజుల్లో పని చేస్తే 10 మంది ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అడుగుతున్నాడు. సో ఫార్ములా M1 D1 is equals to M2 D2.
15 మంది ఎన్ని రోజుల్లో చేయగలరట? 20 రోజుల్లో చేయగలరట. అయితే 10 మంది ఎన్ని డేస్లో చేయగలరని అంటున్నాడు. ఎన్ని డేస్లో చేయగలరు? 10 ఒకట్ల 10 రెళ్ళ 15 రెళ్ళు ఎంత అంటే 30. సో D2 ఎన్ని డేస్లో చేయగలరు? 30 డేస్లో చేయగలరు. ఆప్షన్ చైన్ రూల్ అంటారు దీన్ని. సో M1 D1 ఈక్వల్స్ టు M2 D2 ఫార్ములా. సో నెక్స్ట్ వన్, 20 men can do a piece of work in 50 days. How many men are required to complete the same work in 40 days? 20 మంది ఒక పనిని 50 రోజుల్లో పూర్తి చేస్తారు. అదే పని 40 రోజుల్లో పూర్తి చేయడానికి ఎంతమంది అవసరము? సేమ్ ఇక్కడ కూడా మనకి మెన్ డేస్ కనబడుతున్నాయి. M1 D1 ఈజ్ ఈక్వల్స్ టు M2 D2. M1 వాల్యూ ఎంత ఇచ్చాడు? 20 మంది. 20 మంది ఒక పనిని 50 రోజుల్లో చేయగలరు. అయితే హౌ మెనీ మెన్ అడుగుతున్నారు ఈసారి. డేస్ ఇచ్చాడు. ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలట? 40 డేస్లో కంప్లీట్ చేయాలి. సో మరి 20 × 50, 40 అక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. 40 ఈజ్ ఈక్వల్స్ టు M2. సో 0 0 క్యాన్సిల్, 4 1s 4 5s 5 5s ఎంత అంటే 25. సో M2 ఈజ్ ఈక్వల్స్ టు 25. సో ఆన్సర్ 25. 0 0 క్యాన్సిల్, 4 5ల 20, 5 5లు ఎంత అంటే 25. సో ఆన్సర్ 25. సో నెక్స్ట్ వన్, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days, 1 day వర్క్ ఈజ్ డాష్. ఏ ఒక పని 10 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఒక రోజు పని ఎంత అని అడుగుతున్నాడు. ఈజీ క్వశ్చన్. ఏ ఒక పూర్తి పని ఎన్ని డేస్లో చేయగలట? 10 daysలో చేయగలట. ఈజీ బిట్ చూడండి. ఒక రోజులో ఏ ఒక పని ఎంత అని అడుగుతున్నాడు. ఒక రోజులో ఏ ఒక పని ఎంత అంటే 10 daysలో చేయాల్సిన పని ఒక రోజు చేశాడంటే ఏ ఒక రోజు పని ఎంత అవుద్ది అంటే 1/10 అవుద్ది. సో ఆన్సర్ 1/10. అవుతుంది. ఏ పూర్తిగా అయితే 10 రోజుల్లో చేస్తాడు. బట్ ఒక రోజు చేశాడట. 10 రోజుల్లో చేయాల్సిన పని ఒక రోజు మాత్రమే చేశాడు. సో వర్క్ ఎంత కంప్లీట్ అవుద్ది అంటే 1/10 అవుద్ది. అదే 2 daysకి ఎంత కంప్లీట్ అవుద్ది అని అనుకోండి, 2/10 అవుద్ది. 2/10 అంటే 1/5. సో 3 daysకి ఎంత పని అవుద్ది అంటే 3/10 అవుద్ది. 4 daysకి ఎంత పని అవుద్ది అంటే 4/10 అవుద్ది. ఆన్సర్. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మన ఆన్సర్ వచ్చేసరికి 1/10. సో నెక్స్ట్ వన్, A can do a work in 12 days, B can do the same work in 18 days. In how many days can they complete the work together? In how many days can they complete the work together? A ఒక పని 12 రోజుల్లో, B అదే పని 18 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని అడుగుతున్నాడు. సో జాగ్రత్త వినండి. ఏ ఒక పని 12 రోజుల్లో పూర్తి చేస్తారట. బి అదే పని 18 రోజుల్లో పూర్తి చేస్తాడు. చెప్పాను ఆల్రెడీ, చాక్లెట్ కాన్సెప్ట్ అంటారు. సో 12కి 18కి ఎల్సిఎం చేయాలి. 12కి 18కి ఎల్సిఎం టోటల్ వర్క్ తెలియాలంటే 6 రెళ్ళ 6 మూళ్ళ. సో ఎల్సిఎం వచ్చేసరికి 6 రెళ్ళ 12, 12 మూళ్ళ 36. సో టోటల్ వర్క్ ఎంత అంటే 36 చాక్లెట్స్ తినాలి. సో ఈ 36 చాక్లెట్స్ని ఏ 12 రోజుల్లో తింటాడంటే ఏ ఒక రోజులో 3 చాక్లెట్స్ తింటాడు. బి 18 రోజుల్లో తింటాడంటే బి రోజుకి 2 చాక్లెట్స్ తింటాడు. 36 చాక్లెట్స్ని ఏ 12 రోజుల్లో తింటాడంటే రోజుకి 3 చాక్లెట్స్. 36 చాక్లెట్స్ని బి 18 రోజుల్లో తింటాడంటే బి రోజుకి 2 చాక్లెట్స్ తింటాడు. ఇద్దరు కలిస్తే ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ అవుతాయి? 3 + 2 5 చాక్లెట్స్ అవుతాయి. మరి టోటల్గా 36 చాక్లెట్స్ ఉన్నాయి. 36 చాక్లెట్స్ని రోజుకి 5 చొప్పున తింటే 5 ఏళ్ళు 35, ఇంకా 1 మిగిలింది. సో 5 × 0.2 చేస్తే 36 వస్తుంది. సో ఆన్సర్ 7.2 days. 7.2 days. సో నెక్స్ట్ వన్, A can complete a work in 20 days. A and B together complete in 12 days. In how many days B alone complete the work అంటాడు. సో ఏ ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ మరియు బి కలిసి అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా అనండి. ఏ ఒక పని ఎన్ని రోజుల్లో చేయగలట? 20 daysలో చేయగలట. ఏ ఒక పని 20 daysలో చేయగలట. ఇద్దరు కలిస్తే అంటే ఏ ప్లస్ బీలు ఇద్దరు కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలట? 20 daysలో చేయగలట. అయితే బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరని అంటున్నాడు. సో జాగ్రత్తగా వినండి. సో 20, 12కి ఎల్సిఎం చేయాలి. సో 4 టేబుల్లో 4 5s 4 3s. ఎల్సిఎం వచ్చేసరికి 4 5 20, 20 3 60.
సో టోటల్గా 60 చాక్లెట్స్ తినాలి. 60 చాక్లెట్స్ని ఏ 20 రోజుల్లో తింటాడంటే రోజుకి 3 చాక్లెట్స్ తింటాడు. ఏ ప్లస్ బీలు ఇద్దరు అయితే 12 రోజుల్లో తింటారంటే రోజుకి 5 చాక్లెట్స్ తింటారు. సో మరి బి అలోన్ ఎంత అని అడుగుతున్నాడు. బి అలోన్ సో జాగ్రత్తగా అన్నాడు. ఏ ప్లస్ బీలు ఇద్దరు అయితే ఒక రోజులో 5 చాక్లెట్స్ తింటున్నారు. ఈ 5లో ఏ ఒక్కడు 3 చాక్లెట్స్ తినేస్తున్నాడంటే బి ఎన్ని తింటున్నట్టు 2 చాక్లెట్స్ తింటున్నాడు. ఏ ప్లస్ బీలు ఇద్దరు అయితే 5 చాక్లెట్లు తింటారు. ఈ 5లో 3 ఏ ఒకడు తింటున్నాడంటే మిగతా 2 ఎవరు తింటున్నారు, బి తింటున్నాడు. సో బి ఒక రోజులో 2 చాక్లెట్స్ తింటాడు. సో టోటల్గా 60 చాక్లెట్స్ ఉన్నాయి. రోజుకు 2 చొప్పున ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతాయి అంటే 30 డేస్లో కంప్లీట్ అవుతుంది. సో ఆన్సర్ 30 డేస్, ఆప్షన్ బి. సో నెక్స్ట్ వన్, Nine men or 12 women can complete a task in 45 days. Find time required by 12 men and 9 women to do the same task అంటున్నాడు. సో ఆర్ కేస్ సమ్ ఇది, ఆర్ కేస్ 9 men or 12 women can complete a task in 45 days. Then find the time required by 12 men and 9 women to do the task. 9 మంది పురుషులు లేదా 12 మంది మహిళలు ఒక పని 45 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే 12 మంది పురుషులు మరియు 9 మంది మహిళలు కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? సో జాగ్రత్తగా వినండి, ఆర్ కేస్ చాలా ఈజీ క్వశ్చన్. సో ఆల్రెడీ చిన్న టిప్ చెప్తాను చూడండి. 9 men ఆర్ 12 women ఎన్ని డేస్లో చేయగలట? 45 డేస్లో చేయగలట. అయితే 12 men and 9 women అంటున్నాడు. 12 men and అంటే ప్లస్ 9 women ఎన్ని డేస్ అని అడుగుతున్నాడు, ఎన్ని డేస్ అని అడుగుతున్నాడు. సో ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మనం ఈజీగా సాల్వ్ చేయాలంటే చూడండి. సో ఇక్కడ ఏదైతే డేటా ఇచ్చాడో సో దాన్ని న్యూమరేటర్లో పెట్టుకోవాలి. 45 బై రివర్స్లో రాయాలి 12/9 ప్లస్ 9/12 దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో మరి 45 సో 3 3s 3 4s 3 4s 3 3s. సో మరి క్రాస్ మల్టిప్లై చేయండి. 4 4 16, 3 3 9 బై 4 3 ఎంత అంటే 12. సో మరి 45/16 + 9 ఎంత అంటే 25. 25/12. మరి 45 × 12/25. 5 5s 5 9s. సో 9 12s ఎంత వచ్చింది అంటే 108/5 వచ్చింది. 108/5. 5 25s 105. 5.6 అంటే 21.6 డేస్ వస్తుంది. ఆన్సర్ 21.6. సో మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. సో 9 men or 12 women 45 డేస్ అయితే 12 men + 9 women ఎంత అని అడుగుతున్నాడు. ఈ ఆర్డర్లో రాసిన తర్వాత మనకు ఆన్సర్ కావాలి అంటే 45ని న్యూమరేటర్లో పెట్టండి, మెన్ని రివర్స్లో రాయండి. అంటే 12/9 ప్లస్ 9/12 క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 21.6 డేస్. సో నెక్స్ట్ వన్, a group of 20 men or 30 boys can do a piece of work in 70 days. Then find the time required by 20 men and 20 boys to do the same task. 20 మంది పురుషులు లేదా 30 మంది బాలురు ఒక పనిని 70 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే 20 మంది పురుషులు మరియు 20 మంది బాలురు కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అని అడుగుతున్నాడు. సో సేమ్ సిమిలర్ క్వశ్చన్. 20 men or 30 boys ఎన్ని డేస్ అట? 70 డేస్. అయితే 20 men అండ్ 20 బాయ్స్ ఎన్ని డేస్ అని అడుగుతున్నాడు, ఎన్ని డేస్ అని అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా. సో టోటల్ డేస్ ఏదైతే ఉందో అది న్యూమరేటర్లో పెట్టాలి అని అంటున్నాడు. 70 days బై 20/20 ప్లస్ 20/30 చూసుకోండి, రివర్స్లో రాయాలి. 20/20 ప్లస్ 20/30. సో సాల్వ్ చేస్తే చూద్దాం. 20 20 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 70 బై ఇక్కడ ఏం మిగలలేదంటే ఇక్కడ 20/20 క్యాన్సిల్ అయిందంటే 1 మిగిలింది. 3 1s 3, 3 + 2 5, 5/3. సో 70 × 5/3 పైకి వస్తే ఏమవుద్ది? 3/5 అవుద్ది. 5 1s 5, 14s. సో 14 3s ఎంత అంటే 42 డేస్. ఆన్సర్ 42 డేస్.
42 days. 42 days. So next one. A comma B comma C can do a piece of work in 20 comma 30 comma 60 days respectively. In how many days will they complete the whole work if they work together? A comma B comma C ఒక పనిని వరుసగా 20 comma 30 comma 60 రోజుల్లో పూర్తి చేస్తారు. వారు కలిసి పని చేస్తే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరని అడుగుతున్నాడు. సో సేమ్ ఈసారి ముగ్గురు ఇచ్చాడు. ఏ ఒక పని ఎన్ని డేస్లో చేయగలట? 20 days. అదే పని B అయితే 30 daysలో చేయగలరు. అదే పని C అయితే 60 daysలో చేయగలరు. మరి 20కి 30కి 60కి అల్సియం చేయాలి. 20 30 60. 10 2s 10 3s 10 6. 2 1s 2 3s. 3 1s 1s 1s. సో 10 2s 20 20 3s 60. సో ఓవరాల్గా ఎల్సిఎం ఎంత వచ్చింది అంటే 60 వచ్చింది. సో 60 చాక్లెట్లు రోజుకి 20 రోజుల్లో తినేస్తున్నాడంటే రోజుకి 3 చాక్లెట్స్. 60 చాక్లెట్స్ని 30 రోజుల్లో తింటున్నాడంటే రోజుకి 2 చాక్లెట్స్ తింటున్నట్టు. 60 చాక్లెట్స్ని 60 రోజుల్లో తింటున్నాడంటే రోజుకి 1 చాక్లెట్ తింటున్నాడు. ముగ్గురు కలిస్తే అంటున్నాడు. ముగ్గురు కలిస్తే ఒక రోజులో ఎన్ని చాక్లెట్స్ అవుతాయి? 6 చాక్లెట్స్ అయిపోతాయి. 6 చాక్లెట్స్. సో టోటల్గా నీ దగ్గర 60 చాక్లెట్స్ ఉన్నాయి. రోజుకు 6 చొప్పున తింటే టోటల్గా ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతాయి అంటే 10 డేస్లో కంప్లీట్ అవుతాయి. ఆన్సర్ 10 days. ఆప్షన్ బి 10 days. ముగ్గురు ఇచ్చినా ఇద్దరు ఇచ్చినా సేమ్ థింగ్. సో నెక్స్ట్ వన్. ఎండ్ కేస్. If 6 men and 8 boys can do a piece of work in 10 days, while 26 men and 48 boys can do the same work in 2 days, then the time taken by 15 men and 20 boys to complete the same work. 6 మంది పురుషులు మరియు 8 మంది బాలురు ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. 20 మంది పురుషులు మరియు 48 మంది బాలురు అదే పనిని 2 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే 15 మంది పురుషులు మరియు 20 మంది బాలురు ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? సో దీన్ని ఆర్ కేస్ చేసాము, ఇది ఎండ్ కేస్. సో ఈలోపు ఇది ట్రై చేయండి. సో ఆల్రెడీ మనం చైన్ రూల్లో చేసాం, తర్వాత చాక్లెట్ కాన్సెప్ట్ చేసాం, తర్వాత ఆర్ కేస్ చేసాం. సో ఇది దేనికి సంబంధించింది అంటే ఎండ్ కేస్కి సంబంధించింది. ఎండ్ కేస్. సో జాతీయ అనండి డేటా ఇది ఇక్కడ మనం సాల్వ్ చేయలేం కాబట్టి ఎంటీ ప్లేస్లో నెక్స్ట్ ఎంటీ ప్లేస్లో సాల్వ్ చేద్దాము. సో 6 men and 8 boys can do a piece of work in 10 days అన్నాడు. ఆ డేటా ఇక్కడ రాస్తున్నాను చూడండి. 6 men ప్లస్ 8 బాయ్స్ ఎన్ని డేస్లో చేయగలట? 10 డేస్లో చేయగలట. 10 days. సో తర్వాత డేటా ఏమంటున్నాడు? 26 men and 48 boys. 26 men and 48 boys in 2 days అంటున్నాడు. 26 men and 48 boys. 26 men and 48 boys in 2 days. అయితే ఫైనల్గా నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? 15 men and 20 boys in how many days అంటాడు. 15 men and 20 boys in how many days? "15 men and 20 boys in how many days" అంటున్నాడు. సో గుర్తుపెట్టుకోండి, ఎండ్ కేసు చాలా ఈజీయే. సో మన దగ్గర 2 కంప్లీట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ కంప్లీట్ స్టేట్మెంట్స్లో దీన్ని మనం ఏమనుకోవాలి అంటే M1 అనుకోవాలి, దీన్ని మనం D1 అనుకోవాలి, దీన్ని M2 అనుకోవాలి, దీన్ని D2 అనుకోవాలి. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? M1 D1. M1 D1 ఈజ్ ఈక్వల్స్ టు M2 D2. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 6 men ప్లస్ 8 బాయ్స్ ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు 26 men ప్లస్ 48 బాయ్స్. 26 men ప్లస్ 48 బాయ్స్ ఇంటూ 2 days. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఒక రేషియో వస్తుంది. సో 2 1s
2 5s. సో 5 6 ఎంత అంటే 30 men, 5 8s ఎంత అంటే 40 boys ఈజ్ ఈక్వల్స్ టు 26 men ప్లస్ 48 boys. సో మెన్స్ అన్ని ఒకవైపు, ఉమెన్స్ అన్ని ఒకవైపు, బాయ్స్ అన్ని ఒకవైపు తీసుకెళ్ళిపోండి. సో 26 men ఇంటి తీసుకొస్తే 30 men మైనస్ 26 men ఈజ్ ఈక్వల్స్ టు 48 boys మైనస్ 40 boys. సో 30 మైనస్ 26 ఎంత అంటే 4 men ఈజ్ ఈక్వల్స్ టు 8 boys. సో 4 నటు బాయ్స్ నటు తీసుకొచ్చాడు. m బై b ఈజ్ ఈక్వల్స్ టు 8/4, 4 1s 4 2s. సో మనకి m ఈజ్ టు b రేషియో ఎంత వచ్చింది అంటే 2:1. అంటే మనకి m వాల్యూ వచ్చింది, b వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం ఏం సాల్వ్ చేయాలంటే జాగ్రత్తగా వినండి. సో మీరు ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోండి, ఈ రెండిట్లో ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోవాలి, దాంతోపాటు సెకండ్ ఈక్వేషన్ కింద మనకి ఇచ్చిన క్వశ్చన్ తీసుకోవాలి. సో మళ్ళీ సేమ్ ఫార్ములా m1 d1 = m2 d2. అంటే m1 అంటే ఎంత 6 men ప్లస్ 8 boys ఇంటూ d1 10 days ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ ఈక్వేషన్ ఇది 15 men ప్లస్ 20 boys ఇంటూ d2 మనకు తెలియదు కాబట్టి వదిలేయండి. సో మనకి ఈసారి m వాల్యూ w వాల్యూ క్లియర్గా ఇచ్చాడు. సో m వాల్యూ ఎంత అంటే 6 × 1, 6 × 2, 6 × 2 ప్లస్ 8 × 1 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు 15 × 2 ప్లస్ 20 × 1 ఇంటూ d2. 6 2s ఎంత అంటే 12 ప్లస్ 8 1s అంత 8 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు 15 2s 30 ప్లస్ 20 ఇంటూ d2. సో మరి 12 ప్లస్ 8 ఎంత అంటే 20 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు 50 ఇంటూ d2. సో 10 1s 10 5s, 5 1s 5 4s. సో మన ఆన్సర్ వచ్చేసరికి 4 days. మన ఆన్సర్ వచ్చేసరికి ఏంటి 4 days. 4 days ఆప్షన్ ఏ. అంటే ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనకి 2 కంప్లీట్ ఈక్వేషన్స్ ఇస్తాడు. థర్డ్ ఈక్వేషన్ ఎంత అని అడుగుతాడు. 6 men ప్లస్ 8 boys 10 days అయితే, 26 men ప్లస్ 48 boys 2 days అయితే, 15 men ప్లస్ 20 boys ఎంత అని అడుగుతాడు. సో ఫస్ట్ 2 కంప్లీట్ ఈక్వేషన్స్ని తీసుకోవాలి. m1 d1 = m2 d2. దాన్ని సాల్వ్ చేయగా వచ్చే రేషియో ఎంత అంటే మనకి 2:1 వచ్చింది. సో తర్వాత మనం తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే ఈ రెండు ఈక్వేషన్స్లో మీకు నచ్చిన ఈక్వేషన్ తీసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. మళ్ళీ m1 d1 = m2 d2 ఫార్ములా సెట్ చేయాలి. సో ఈసారి m వాల్యూ b వాల్యూ మనకు ఉంది కాబట్టి సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి d2 ఎంత వచ్చింది అంటే 4 days వచ్చింది. అందుకే చాలా ఈజీ. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఎంత సేపు పడుతుంది, కానీ మనం క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తే 1 minute ఇది ఆన్సర్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండ్ కేసుకి వచ్చేసరికి కొద్దిగా ఫాస్ట్గా ఉండాలి, టైం సేవ్ అవ్వాలంటే. సో నెక్స్ట్ వన్, four men and 6 women can complete a work in 8 days, while 3 men and 7 women can complete it in 10 days. In how many days will 10 women can complete the work? 4 మంది పురుషులు మరియు 6 మంది మహిళలు ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు. 3 మంది పురుషులు మరియు 7 మంది మహిళలు అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే 10 మంది మహిళలు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అడుగుతున్నాడు. సేమ్ ఎన్కేసే అడుగుతున్నాడు ఇక్కడ కూడా. ఎన్కేసే డేటా ఒకసారి రాసుకుందాం. 4 men and 6 women ఎన్ని డేస్ అంటున్నాడు? 8 days అంటున్నాడు. 4 men ప్లస్ 6 women ఎన్ని డేస్ అట? 8 days అట. 8 days. సో సెకండ్ ఈక్వేషన్ ఏమంటున్నాడు? 3 men and 7 women 10 days అంటున్నాడు. 3 men and 7 women 10 days. 3 men and 7 women 3 men and 7 women 10 days అంటున్నాడు. అయితే ఏం అడుగుతున్నాడు? 10 women ఎన్ని డేస్ అని అడుగుతున్నాడు. 10 women అదేనా? 10 మంది స్త్రీలు 10 women ఎన్ని డేస్ అని అడుగుతున్నాడు. సో చూద్దాం. సో ఆల్రెడీ ఏం చెప్పాను మీకు, ఫస్ట్ 2 ఈక్వేషన్స్ని తీసుకొని ఫార్ములా m1 d1 = m2 d2. సో m1 వాల్యూ ఎంత ఇచ్చాడు? 4 men ప్లస్ 6 women ఇంటూ 8 ఈజ్ ఈక్వల్స్ టు 3 men ప్లస్ 7 women ఇంటూ 10 days. సో 2 4s 2 5s క్యాన్సిల్. 4 4s ఎంత అంటే 16 men, 4 6 ఎంత అంటే 24 women,
5 3s ఎంత అంటే 15 మెన్, 5 7s ఎంత అంటే 35 ఉమెన్. సో మరి మెన్స్ ఇటు ఉమెన్స్ అటు తీసుకెళ్ళిపోతే 16 మెన్ మైనస్ 15 మెన్ ఈజ్ ఈక్వల్స్ టు 35 ఉమెన్ మైనస్ 25 ఉమెన్. సో 24 ఉమెన్. సో మరి 16 మెన్ మైనస్ 15 మెన్ ఎంత అవుద్ది అంటే మెన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మెన్ ఈజ్ ఈక్వల్స్ టు 11 ఉమెన్. మెన్ బై ఉమెన్ ఈజ్ ఈక్వల్స్ టు 11/1. మనకు వచ్చిన రేషియో ఎంత అంటే 11:1 వచ్చింది. మెన్కి ఉమెన్కి రేషియో ఎంత వచ్చింది అంటే 11:1. అంటే మెన్ 11 ఉమెన్ 1. సో మనం ఏం చేయమని చెప్పాను, ఈ రెండిట్లో మాకు నచ్చిన ఈక్వేషన్ తీసుకోండి. సో ఈ రెండిట్లో ఒక ఈక్వేషన్ తీసుకొని క్వశ్చన్ ఈక్వేషన్ కూడా తీసుకొని సేమ్ M1 D1 = MT D2 ఫార్ములా ఇస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇందాక క్వశ్చన్లో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం కాబట్టి ఈ ఈక్వేషన్లో సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాం. అంటే 3 men ప్లస్ 7 ఉమెన్ ఇంటూ 10 days ఈజ్ ఈక్వల్స్ టు 10 ఉమెన్ ఇంటూ D2. 3 men, మెన్ వాల్యూ ఎంత వచ్చింది 11 ప్లస్ ఉమెన్ వాల్యూ ఎంత వచ్చింది 1 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ ఉమెన్ టు D2. సో 10 క్యాన్సిల్, 3 11s ఎంత 33 ప్లస్ 7 1s ఎంత 7 ఈజ్ ఈక్వల్స్ టు D2. 33 ప్లస్ 7 ఎంత 40. సో D2 ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత వచ్చిందంటే 40 days వచ్చింది. సో ఆన్సర్ 40 days. 40 days ఆన్సర్ 40 days వచ్చింది. సో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. అండ్ కేస్ ఈ విధంగా 2 ఫార్ములాస్ కూడా వేసి క్లారిటీగా సమ్ చేయాలి. ఒకసారి చెక్ చేసుకోండి క్వశ్చన్ అంతా కూడా. So next one, 2 pipes A and B can fill a tank in 12 hours and 18 hours respectively. In how many hours will they fill the tank together? 2 పైపులు A మరియు B ఒక ట్యాంకును వరుసగా 12 గంటలు మరియు 18 గంటల్లో నింపగలవు. కలిసి పనిచేస్తే ట్యాంక్ని ఎన్ని గంటలలో నింపుతాయి అంటున్నాడు. A ఒక ట్యాంక్ని 12 hours నింపగలట. బి అదే ట్యాంక్ని ఎన్ని గంటల్లోని 18 hours నింపగలట. 18 hours నింపగలరు. సో మరి ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ సేమ్ చాక్లెట్ కాన్సెప్ట్ ఎలా అయితే చేసామో అదే విధంగా చేస్తాం. 12కి 18కి ఎల్సిఎం 6 2s 6 3s. ఎల్సిఎం వచ్చేసరికి 36 లీటర్స్. ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 36 లీటర్స్. మొత్తం ఆ ట్యాంక్ 36 లీటర్లు. సో మరి ఆ ఏ అనే పైపు 36 లీటర్ల ట్యాంక్ని 12 గంటల్లో నింపుతుంది అంటే గంటకి 3 లీటర్లు నింపుతుంది. బి అనే పైపు 18 గంటల్లో నింపుతుంది అంటే గంటకి 2 లీటర్లు నింపుతుంది. 2 పైపులు ఒకేసారి తెరిచాడట. 2 పైపులు ఒకేసారి తెరిచాడు. ఏ గంటకి 3 లీటర్లు నింపుతుంది, బి గంటకి 2 లీటర్లు నింపుతుంది. సో 2 పైపులు ఒకేసారి తెరిస్తే గంటకి 5 లీటర్లు నిండుతాయి. సో ఓవరాల్గా మరి 36 లీటర్స్ ట్యాంక్ని గంటకి 5 లీటర్లు చొప్పున నింపితే 7 5 7s 35. సో 7.2 hours. 7.2 hours క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 7.2 hours. సో నెక్స్ట్ వన్, a pipe can fill a tank in 20 hours but due to the leak it takes 25 hours to fill the tank. In how many hours can the leak empty the fill the tank? ఒక పైపు ట్యాంకును 20 గంటల్లో నింపగలదు, కానీ లీకేజ్ కారణంగా 25 గంటలు పడుతుంది. అయితే లీకేజీ ఒంటరిగా నిండిన ట్యాంకును ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో చూడండి ఒకసారి. ఏ అనే పైపు ఒక ట్యాంక్ని 20 గంటల్లో నింపుతుందట. దానికి ఉన్న లీకేజ్ కారణంగా అంటున్నాడు. లీకేజ్ కారణంగా అంటే సో ఏ అనే పైపు తెరిచుండగా లీకేజ్ అవుతుందట. ఆ లీకేజ్నే మనం బి అనుకుందాం. సో అంటే A - B లీకేజ్ అంటే A - B లీకేజ్ కారణంగా 25 అవర్స్లో నిండుతుంది. 25 అవర్స్లో నిండుతుంది. ఏ అనే పైపు 20 గంటల్లో నింపగలదు. దానికి ఉన్న లీకేజ్ కారణంగా అంటే ఏ నింపుతూ ఉండగా ఒకటి ఖాళీ చేస్తుంది.
అది లీకేజ్. సో A మైనస్ B 25 అవర్స్ అయితే 20కి 25కి ఎల్సిఎం చేయాలి. 5 4s 5 5s ఎల్సిఎం వచ్చేసరికి 5 4s 20 25s 100. అంటే ట్యాంక్కి యొక్క కెపాసిటీ ఎంత అంటే 1000 లీటర్స్, సారీ 100 లీటర్స్. సో 20 అవర్స్లో నింపుతుంది అంటే గంటకి 5 లీటర్స్, ఇది గంటకి 4 లీటర్స్. అంటే లీకేజ్ లేకపోతే గంటకి 5 లీటర్లు నిండుతుంది, లీకేజ్ ఉంటే గంటకి 4 లీటర్లు నిండుతుంది. అంటే మనకి లీకేజ్ కావాలి. A మైనస్ B చేస్తే 5 మైనస్ 4 1 లీటర్. సో A మైనస్ B అంటే మైనస్ ఇంటూ మైనస్ B. అంటే B గంటకి 1 లీటర్ ఖాళీ చేస్తుంది, B గంటకి 1 లీటర్ ఖాళీ చేస్తుంది. B అనే పైపు లీకేజ్ కదా. సో B ఒక గంటకి 1 లీటర్ ఖాళీ చేస్తే మొత్తం నిండి ఉన్న ట్యాంక్ అంటే 100 లీటర్ల ట్యాంక్ని గంటకు 1 లీటర్ చొప్పున అయితే ఎన్ని అవర్స్ టైం పడుతుంది? 100 అవర్స్. సో ఆన్సర్ 100 అవర్స్, ఆప్షన్ సి. సో మళ్ళీ చెప్తున్నా చూడండి, ఏ ఒక ట్యాంక్ని 20 గంటల్లో నింపగలదు, దానికి ఉన్న లీకేజ్ కారణంగా అంటే A మైనస్ B 25 అవర్స్ టైం పడుతుంది. సో క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ట్యాంక్ యొక్క కెపాసిటీ 100 లీటర్స్ వచ్చింది. మరి 100 లీటర్స్ ట్యాంక్ని A 20 గంటల్లో నింపుతుంది అంటే గంటకి 5 లీటర్లు, లీకేజ్ కారణంగా అయితే గంటకి 4 లీటర్లే. ఒకటి ఆలోచించండి, జనరల్గా లీకేజ్ లేకపోతే 5 లీటర్లు గంటకి, లీకేజ్ ఉంటే గంటకి 4 లీటర్లు. అంటే దాని అర్థం ఏంటి? లీకేజ్ కారణంగా గంటకి 1 లీటర్ ఖాళీ అయిపోతుంది, అదే ఇక్కడ రాస్తున్నాను. సో లీకేజ్ కారణంగా గంటకు 1 లీటర్ ఖాళీ అవుతుంది. మరి గంటకు 1 లీటర్ ఖాళీ చేస్తుందంటే 100 లీటర్లు ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే 100 గంటలు టైం పడుతుంది. సో ఆన్సర్ 100 అవర్స్. సో నెక్స్ట్ వన్, టైమ్ అండ్ డిస్టెన్స్. కన్వర్ట్ 72 km/h ఇంటూ మీటర్/సెకండ్. 72 km/hను మీటర్/సెకండ్లలోకి మార్చండి అంటున్నాడు. 72 km/h, 72 ఇంటూ km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. 18 1s 18 4s 4 5s ఎంత అంటే 20 మీటర్/సెకండ్. సో ఆన్సర్ 20 మీటర్/సెకండ్, ఆప్షన్ డి 20 మీటర్/సెకండ్. సో నెక్స్ట్ వన్, 25 మీటర్/సెకండ్ని km/hలోకి మార్చమంటున్నాడు. 25 మీటర్/సెకండ్ని km/hలోకి మార్చాలి ఈసారి. అంటే 18/5తో మల్టిప్లై చేయాలి. 5 1s 5 5s 5 18s ఎంత అంటే 90 km/h. సో చూసుకోండి, మీటర్/సెకండ్ని km/hలోకి ఎలా మార్చాలి, km/hని మీటర్/సెకండ్లోకి ఎలా మార్చాలి. సో చూసుకోండి, ఇక్కడ రాస్తున్నాను, మీటర్/సెకండ్ని km/hలోకి మార్చాలి అంటే 18/5తో మల్టిప్లై చేయాలి. km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలి అంటే 5/18తో మల్టిప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్, ఏ కార్ ట్రావెల్స్ 120 km in 90 minutes, దెన్ ఫైండ్ ఇట్స్ స్పీడ్. ఒక కారు 90 నిమిషాలలో 120 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, దాని యొక్క వేగం ఎంత అని అడుగుతున్నాడు. డిస్టెన్స్ ఇస్తాడు, డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 120 కిలోమీటర్స్. టైం ఎంత ఇచ్చాడు? టైం 90 minutes అని ఇచ్చాడు. అయితే స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు, స్పీడ్. సో స్పీడ్కి ఫార్ములా ఏంటి అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత అంటే 120 కిలోమీటర్స్ బై 90 minutes. చూడండి, ఇది కిలోమీటర్స్లో ఉంది, మినిట్స్ని ఎప్పుడు కూడా హవర్స్లో కన్వర్ట్ చేయాలి. మన 90 minutesని హవర్స్లో కన్వర్ట్ చేయాలంటే 1/60తో మల్టిప్లై చేయాలి, లేదా 90/60, గంటకి 60 నిమిషాలు కాబట్టి. సో మరి క్యాన్సిల్ చేస్తే 30 33 అంటే 3/2 ఆఫ్ ద హవర్. అంటే 90 minutes అన్నా 3/2 అవర్ అన్నా రెండు ఒకటే. మరి టైం ఎంత ఇచ్చాడు? 3/2 అవర్. 120 ఇంటూ 3/2 పైకి వస్తే ఏముంది? 2/3. 3 1s 3 40s 42s ఎంత అంటే 80 km/h. ఆన్సర్ 80 km/h, ఆప్షన్ సి. సో చూసుకోండి, డిస్టెన్స్ ఇచ్చాడు 120 కిలోమీటర్స్ అని, టైం 90 minutes అని ఇచ్చాడు. 120/90 వేస్తారు చాలామంది, తప్పు. ఇది కిలోమీటర్స్లో ఉంది కాబట్టి మినిట్స్ని హవర్స్లోకి మార్చాలి అంటే 60 వేయాలి. 90/60 సాల్వ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 3/2. సో 120/3/2 సాల్వ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే
80 km/h. So next one. So distance travelled at 50 km/h in 4 hours is 50 km/h వేగంతో 4 గంటల్లో ప్రయాణించడానికి ఎంత దూరం పడుతుంది? సో జనరల్గా ఆలోచించండి. 50 km/h అంటే దాని అర్థం ఏంటి? గంటకి 50 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. గంటకి 50 కిలోమీటర్లు చొప్పున 4 గంటలు ట్రావెల్ చేసింది అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత అవుద్ది? 200 కిలోమీటర్స్ అవుతుంది. 50 km/h అంటే దాని అర్థం ఏంటి? గంటకి 50 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. గంటకి 50 చొప్పున 4 గంటలు ప్రయాణించింది. 4 50లా 200 కిలోమీటర్లు. సో ఆన్సర్ 200 కిలోమీటర్స్. సో నెక్స్ట్ వన్. A man travelled first half of the journey at a speed of 60 km/h and second half of the journey at 40 km/h. Then find the average speed of the man. ఒక వ్యక్తి తన మొత్తం ప్రయాణంలో మొదటి సగభాగాన్ని 60 km/h వేగంతోనూ రెండవ సగభాగాన్ని 40 km/h వేగంతో ప్రయాణిస్తాడు. అతని యొక్క సగటు వేగం ఎంత అని అడుగుతున్నాడు. సగటు వేగం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి అంటే 2xy/x+y గుర్తుపెట్టుకోండి. మరి 2 ఇంటూ x వాల్యూ ఎంత? 60, y వాల్యూ ఎంత? 40. 2 ఇంటూ 60 ఇంటూ 40/60 + 40. 2 ఇంటూ 60 ఇంటూ 40, 60 + 40 ఎంత? 100. 22s 25s, 5 1s 5 12s, 2 12s 24, 24 2s 48 km/h. ఆన్సర్ 48 km/h. ఆప్షన్ డి. అవునా? యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా 2xy/x+y. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ. చాలామంది ఏమనుకుంటారంటే 60 40, 60 + 40 యావరేజ్ అంటే 60 + 40/2 వేస్తారు. 60 + 40 100/2 అంటే 50 km/h ఆప్షన్లో ఉంది చూసారా. సో బట్ యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి ఎప్పుడు కూడా ఫార్ములా 2xy/x+y గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్. The ratio of speeds of P is to Q is to R is 8:7:6. Find the ratio of time taken by them to cover the same distance. P is to Q is to R వేగాల నిష్పత్తి 8:7:6 అయితే ఒకే దూరం ప్రయాణించడానికి వారు తీసుకునే సమయాల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. సమయాల నిష్పత్తి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్ అనేది టైంకి ఇన్వర్షనల్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఎంత స్పీడ్గా వెళ్తే, స్పీడ్ ఎక్కువ పెంచితే టైం తక్కువ టైం పడుతుంది, స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది. అర్థమవుతుందా? డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్ అనేది టైంకి ఇన్వర్షనల్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. మరి P is to Q is to R యొక్క మనకి స్పీడ్ రేషియో ఇచ్చాడు. స్పీడ్ రేషియో ఎంత ఇచ్చాడు? 8:7:6 అని ఇచ్చాడు. స్పీడ్ రేషియో ఎంత ఇచ్చాడు? 8:7:6. మరి టైం రేషియో ఎంత అని అడుగుతున్నాడు. టైం రేషియో ఎంత పడుతుంది అని అడుగుతున్నాడు. ఫైండ్ ద టైం రేషియో. మరి 8:7:6కి ఇన్వర్స్ రేషియో అండ్ ప్రపోర్షన్స్లో చెప్పాం. 3 రేషియోస్ యొక్క ఇన్వర్స్ ఏమవుద్ది అంటే ఫస్ట్ నెంబర్ కావాలంటే ఫస్ట్ నెంబర్ మూసేయండి, మిగతా 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 7 6 42. సెకండ్ నెంబర్ కావాలంటే సెకండ్ నెంబర్ మూయండి. 8 × 6 ఎంత అవుద్ది అంటే 48 అవుద్ది. థర్డ్ నెంబర్ కావాలంటే థర్డ్ నెంబర్ మూసేసి మిగతా రెండింటిని మల్టిప్లై చేయండి. 8 7s 56. సో క్యాన్సిల్ చేస్తే 2 21s 2 24s 2 28s. సో మన ఆన్సర్ వచ్చేసరికి 21:24:28. 21:24:28 ఆప్షన్ ఏ. అర్థమవుతున్నా? 8:7:6కి ఇన్వర్స్ రేషియో ఏమవుద్ది అంటే 21:24:28. ఇన్వర్స్ ఎందుకు చేసామంటే గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్ అనేది టైంకి ఎప్పుడు కూడా ఇన్వర్షనల్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. టైమ్ అండ్ డిస్టెన్స్ హ్యాండ్అవుట్లో కంప్లీట్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అందులోకి వెళ్ళాక క్లారిటీగా వినండి. సో నెక్స్ట్ వన్. A train with a speed of 120 km/h passes a man in 15 seconds. Then find the length of the train. సో మరి 120 km/h వేగంతో వెళ్తున్న రైలు ఒక మనిషిని 15 సెకండ్లలో దాటింది. రైలు యొక్క పొడవు ఎంత అని అడుగుతున్నాడు. సో ట్రైన్స్లో మొత్తం ఓవరాల్గా 3 కేసులు చెప్పాను. ఒక నించున్న మనిషిని కానీ స్తంభాన్ని కానీ దాటడానికి కేసు 1,
ప్లాట్ఫామ్ని కానీ బ్రిడ్జిని కానీ డ్యామ్ని కానీ దాటడాన్ని సెకండ్ కేసు అని చెప్పాను. పరిగెడుతున్న రైలుని దాటడాన్ని థర్డ్ కేసు అని చెప్పాను. సో ఈ 3 కేసుల గురించి టైమ్ అండ్ డిస్టెన్స్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ హ్యాండ్అవుట్లోకి వెళ్ళక మీరు వినొచ్చు. సో మరి కేసు 1కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి డిస్టెన్స్ మనకు తెలీదు. స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ ఎంత ఇచ్చాడంటే 120 km/h 120 km/h. అండ్ టైం ఇచ్చాడు. టైం ఎంత టైంలో దాటిసిందట? 15 సెకండ్స్లో దాటించిందట. మరి డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి అంటే స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్కి ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. మరి స్పీడ్ ఎంత ఇచ్చాడు? 120 km/h ఇచ్చాడు. చూడండి, ఇది చూస్తే km/hలో ఉంది, ఇది చూస్తే సెకండ్స్లో ఉంది. మరి ఇది సెకండ్స్లో ఉంది కాబట్టి km/hలో ఉన్నదాన్ని మనం మీటర్/సెకండ్లోకి మార్చాలి, మర్చిపోకూడదు. మరి 120 km/hని మీటర్/సెకండ్లోకి కన్వర్ట్ చేస్తే 5/18 వస్తుంది. 5/18. సో మరి 2 9s 260s. సో తర్వాత 2 9s 260s. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? 3 3s 320s. 3 3s 2 9s 260s. 3 3s 320s. సో 25s ఎంత అంటే 100/3. మరి 120 km/h అన్నా 100/3 మీటర్/సెకండ్ అన్నా రెండు ఒకటే. 100/3 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు? 15 సెకండ్స్ ఇచ్చాడు. 15 సెకండ్స్. సో 3 1s 3 5s. సో 5 × 100 ఎంత అవుద్ది అంటే 500 మీటర్స్. సో టోటల్ డిస్టెన్స్ ట్రైన్ యొక్క పొడవు ఎంత అంటే 500 మీటర్లు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, డిస్టెన్స్ మనకు తెలియదు. స్పీడ్ ఇచ్చాడు 120 km/h అని ఇచ్చాడు. సో టైం ఇచ్చాడు 15 సెకండ్స్ అని. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. మరి స్పీడ్ 120 km/hలో ఉంది, టైం చూస్తే ఇక్కడ సెకండ్స్లో ఉంది. సో km/hలో ఉన్నదాన్ని మనం ఎందులో కన్వర్ట్ చేయాలంటే మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలి. మరి 120 ఇంటూ మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేస్తే 5/18. 5/18 క్యాన్సిల్ చేస్తే 2 9s 260s. తర్వాత 3 3s 320s. సో 20 × 5 ఎంత అంటే 100/3. 100/3 మీటర్/సెకండ్ వచ్చింది. సో మరి ఇక్కడ సెకండ్స్ ఉంది కాబట్టి మనం కూడా మీటర్/సెకండే తీసుకోవాలి. సో మరి 100/3 × 15 చేస్తే మనకు వచ్చిన వాల్యూ 500 మీటర్స్. సో ఆన్సర్ 500 మీటర్స్. సో నెక్స్ట్ వన్, a train with length 500 meters passes a man in 30 seconds. Find the speed of the train. 500 మీటర్ల పొడవు కలిగిన ఒక రైలు ఒక మనిషిని 30 సెకండ్లలో దాటింది. రైలు యొక్క వేగం ఎంత? కేస్ 1. మనిషిని దాటింది అన్నాడు కాబట్టి కేస్ 1. సో ట్రైన్ యొక్క లెంత్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు అంటే 500 మీటర్స్ అని ఇచ్చాడు. ట్రైన్ యొక్క లెంత్ డిస్టెన్స్ అవుతుంది మనకి. సో తర్వాత టైం ఎంత ఇచ్చాడు? 30 సెకండ్స్ అని ఇచ్చాడు. 30 సెకండ్స్. అదేవిధంగా ఏమడుతున్నాడు? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అని అడుగుతున్నాడు. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. సో మరి స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 500 మీటర్స్ ఇచ్చాడు. అంటే టైం ఎంత ఇచ్చాడు? 30 సెకండ్స్ అని ఇచ్చాడు. 30 సెకండ్స్. సో మరి క్యాన్సిల్ చేస్తే 0 0 క్యాన్సిల్. మనకు వచ్చిన వాల్యూ ఎంత? 50/3 మీటర్/సెకండ్. బట్ ఆన్సర్ ఎందులో ఉంది చూసారా? km/hలో ఉంది. మరి మీటర్/సెకండ్ని km/hలోకి మార్చాలి అంటే 18/5తో మల్టిప్లై చేయాలి. 18/5. 5 1s 5 10s. 3 1s 3 6s. సో 6 10s ఎంత అంటే 60 km/h. అంటే 50/3 మీటర్/సెకండ్ అన్నా 60 km/h రెండు ఒకటే. సో ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటే 60 km/h. సో నెక్స్ట్ వన్, the speed of the train is 120 km/h and the length of the train is 240 meters. Then find the time taken it will take to cross a pole. ఒక రైలు యొక్క వేగం 120 km/h మరియు రైలు యొక్క పొడవు 240 మీటర్లు. ఒక స్తంభాన్ని దాటడానికి రైలుకు పట్టే సమయం ఎంత అని అడుగుతున్నాడు. స్తంభాన్ని దాటడానికి అన్నాడు. ఇది కూడా ఫస్ట్ కేసే. డిస్టెన్స్ ఏమవుద్ది అంటే ట్రైన్ యొక్క లెంత్ డిస్టెన్స్ అవుద్ది అంటే 240 మీటర్లు. అండ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? స్పీడ్ 120 km/h ఇచ్చాడు. స్పీడ్ 120 km/h. ఐదర్ టైం ఎంత అని అడుగుతున్నాడు. హౌ మచ్ టైం కనుక్కోమంటున్నాడు. మరి టైంకి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 240 మీటర్స్ అని ఇచ్చాడు. మరి ఇక్కడ చూస్తే మీటర్స్ ఉంది, ఇది చూస్తే km/h ఉంది. మరి km/h ఎందులో కన్వర్ట్ చేయాలి? మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలి. అంటే 120 × 5/18 మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. మరి 3 6ల 3 40ల 45ల ఎంత అంటే ఇంకా క్యాన్సిల్ చేయొచ్చు కదా. 2 3ల 2 20ల ఎంత వచ్చింది మనకు వాల్యూ? 100/3. ఇందాక చేసాం కదా. 100/3 మీటర్/సెకండ్. అంటే 120 km/h అన్నా 100/3 మీటర్/సెకండ్ అన్నా రెండు ఒకటే. 100/3
మీటర్ పర్ సెకండ్. సో మరి 240 ఇంటూ 100/3 పైకి వస్తే ఏమవుద్ది 3/100 అవుతుంది. సో 0 0 క్యాన్సిల్, 2 5s 2 12s, 12 3s ఎంత అంటే 36, 36/5. 36/5 అంటే 5 7s 35.2 వస్తుంది, 7.2 సెకండ్స్. 36/5, 36/5 5 ఏళ్ళు ఎంత 35 కదా, 1 మిలియన్. 5 2s 10, 7.2 సెకండ్స్. ఆన్సర్ 7.2. సో చూసుకోండి, మీటర్స్ కిలోమీటర్ పర్ అవర్ యూనిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. పైన డిస్టెన్స్ మీటర్స్లో ఉంది కాబట్టి స్పీడ్ ఎప్పుడు కూడా కన్వర్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు. సో లేకపోతే ఆన్సర్ తప్పు వస్తుంది. A train 300 meters in length passes a platform 500 meters long in 50 seconds. Find the speed of the train. 300 మీటర్ల పొడవు కలిగిన ఒక రైలు 500 మీటర్ల పొడవు కలిగిన ఒక ప్లాట్ఫామ్ని 50 సెకండ్లో దాటుతుంది. రైలు యొక్క వేగం ఎంత అని అడుగుతున్నాడు. ప్లాట్ఫామ్ అని దాటడాన్ని ఏ కేసు, సెకండ్ కేసు. మరి సెకండ్ కేసులో డిస్టెన్స్ ఏమొస్తుందంటే ట్రైన్ లెంత్ ఎంత ఇచ్చాడు, 300 మీటర్లు అని ఇచ్చాడు. ట్రైన్ లెంత్ 300 మీటర్లు ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ కూడా కలుపుకోవాలి. ప్లాట్ఫామ్ లెంత్ ఎంత ఇచ్చాడు, 500 మీటర్లు అని ఇచ్చాడు. రెండు కలిపితే 800 మీటర్స్. 800 మీటర్స్. సో టోటల్ డిస్టెన్స్ 800 మీటర్స్ అవుద్ది. టైం ఇచ్చాడు ఈసారి. టైం ఎంత టైంలో దాటగలదట, 50 సెకండ్స్లో దాటేస్తుందట. అయితే స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 800 మీటర్స్. అంటే టైం ఎంత ఇచ్చాడు అంటే 50 సెకండ్స్. 50 సెకండ్స్. 0 0 క్యాన్సిల్, 16 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. 5 1s 5 16s కదా, 16 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. బట్ వాడు ఎందులో అడుగుతున్నాడు, కిలోమీటర్ పర్ అవర్లో అడుగుతున్నాడు. మరి 16 మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలి. 16 ఇంటూ కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే 18/5. 5 1s 5 3s 15, ఇంకా 1 మిగిలింది. 5 ఇంటూ 0.2 చేస్తే 1 వస్తుంది. అంటే 3.2 ఇంటూ 18. 3.2 ఇంటూ 18 అంటే 3 18s ఎంత 54 ప్లస్ 18 ఇంటూ 0.2. 18 ఇంటూ 0.2 చేస్తే 18 ఇంటూ 0.2 18 ఇంటూ 0.2 చేస్తే 2 18s 3.6 వస్తుంది. 3.6 అంటే 54 ఇంటూ 3.6 చేస్తే ఎంత వస్తుంది అంటే 57.6 కిలోమీటర్ పర్ అవర్. 57.6 ఆప్షన్ ఏ. చదవుతున్నా. సో 16 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. 16 మీటర్ పర్ సెకండ్. బట్ ఆన్సర్ మాత్రం కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. 16 మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే 16 ఇంటూ 18/5. 5 ఇంటూ 3.2 చేస్తే అవుతుంది. సో 5 3.2s 16. 3.2 ఇంటూ 18 చేస్తే 3 1854. 18 ఇంటూ 0.2 ఎంత అంటే 3.6. 54 ప్లస్ 3.6 వాల్యూ ఎంత అంటే 57.6. సో ఆన్సర్ 57.6 కిలోమీటర్ పర్ అవర్. సో నెక్స్ట్ వన్. Boat speed is 10 km per hour. Stream speed is 2 km per hour. Then find downstream speed. పడవ వేగము 10 km per hour మరియు ప్రవాహ వేగము 2 km per hour. ప్రవాహ దిశలో పడవ వేగాన్ని కనుక్కోండి అన్నాడు. మరి బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో కంప్లీట్గా మనం చెప్పుకున్నాం. బోట్ యొక్క వేగాన్ని నిలకడ నీటిలో బోట్ యొక్క వేగాన్ని మనం ఎక్స్తో డినోట్ చేస్తాము. ఎక్స్ యొక్క వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 10 km per hour ఇచ్చాడు. స్ట్రీమ్ స్పీడ్ అంటే వై ఇచ్చాడు. వై ఎంత ఇచ్చాడు అంటే 2 km per hour ఇచ్చాడు. 2 km per hour. దెన్ ఫైండ్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటున్నాడు. డౌన్ స్ట్రీమ్ అంటే యూ యొక్క వాల్యూ, డౌన్ స్ట్రీమ్ యొక్క వాల్యూ ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై ఎంత అంటే 10 + 2. 10 + 2 ఈజ్ ఈక్వల్స్ టు 12 km per hour. సో ఆన్సర్ 12 km per hour. ఆప్షన్ సి. సో చూడండి, టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించినవి, బోట్స్ అండ్ స్ట్రీమ్కి సంబంధించినవి, ట్రైన్స్కి సంబంధించిన క్వశ్చన్లు మీరు అందరికీ కూడా అర్థం అవ్వాలి. మీరు చెయ్యాలి అంటే ఖచ్చితంగా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఫ్రీ క్లాస్ అనేది. టైమ్ అండ్ డిస్టెన్స్ హ్యాండ్ అవుట్ కంప్లీట్గా మీరు ఒకసారి అందులో వినండి. 1 hour వీడియో ఉంటుంది. ఆ వీడియో విన్న తర్వాత ఈ క్వశ్చన్స్ వింటే మీకు క్లారిటీ ఉంటుంది. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో డైరెక్ట్గా ఇది చూస్తే మీకు అర్థం కాదు. ఆ వీడియో చూడండి. టైమ్ అండ్ డిస్టెన్స్ అనే హ్యాండ్ అవుట్ నేను చేశాను. ఆ హ్యాండ్ అవుట్లో కంప్లీట్గా టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ గురించి, ట్రైన్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో వినేసి ఇందులోకి రండి అందరూ కూడా. చదవుతున్నా. సో నెక్స్ట్ వన్. upstream speed of a boat is 15 km per hour. upstream speed అంటే v యొక్క వాల్యూ ఇచ్చాడు 15 km per hour. అండ్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చాడు. స్ట్రీమ్ స్పీడ్ అంటే y యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు 5 km per hour.
అప్ స్ట్రీమ్ స్పీడ్ అవ్వలేదు, బోట్ స్పీడ్ ఇచ్చాడు. బోట్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 15 km/h. బోట్ స్పీడ్ అంటే 15 km/h. ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, వై వాల్యూ ఇచ్చాడు. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అడుగుతున్నాడు? అప్ స్ట్రీమ్ అంటే వి యొక్క వాల్యూ ఎంత అవుద్ది అంటే x - 5 అవుద్ది. వి యొక్క వాల్యూ x - 5 అవుద్ది. అంటే 15 - 5 ఎంత అంటే 10 km/h. ఆన్సర్ 10 km/h. 10 km/h. చూడండి, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇఫ్ బోట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 15 km/h అండ్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 km/h. పడవ యొక్క వేగము 15 km/h అని ఇచ్చాడు. పడవ యొక్క వేగం అంటే x. ప్రవాహ వేగము 5 km/h. ప్రవాహ వేగం అంటే y 5 km/h. అయితే ప్రవాహానికి వ్యతిరేక దిశలో పడవ యొక్క వేగాన్ని కనుక్కోండి అంటాడు. ప్రవాహానికి వ్యతిరేక దిశ అంటే v యొక్క ఫార్ములా ఏమవుతుంది అంటే x - y. x - y అంటే 15 - 5 ఈజ్ ఈక్వల్స్ టు 10 km/h. ఆన్సర్. నెక్స్ట్ వన్. A boat covers 36 kilometers downstream in 3 hours. Find the speed. ఒక పడవ 36 కిలోమీటర్ల దూరాన్ని అనుకూల ప్రవాహ దిశలో 3 గంటల్లో ప్రయాణించింది. వేగం ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్ థింగ్, 36 కిలోమీటర్లు 3 అవర్స్లో ట్రావెల్ చేసింది అంట. స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో 12 km/h. అంతే కదా, 36 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల్లో ట్రావెల్ చేసింది అంటే స్పీడ్ ఎంత అవుద్ది అంటే 12 km/h. సో ఈ విధంగా మనం టైమ్ అండ్ డిస్టెన్స్ కంప్లీట్గా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అంటే ఇప్పటివరకు ఓవరాల్గా మనం 125 క్వశ్చన్స్ 4 భాగాలలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇందులో మనకి నెంబర్ సిస్టమ్ అంటే ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఫ్రాక్షన్స్, టైప్స్ ఆఫ్ నెంబర్స్, అదేవిధంగా స్క్వేర్స్ అండ్ క్యూబ్స్, అదేవిధంగా తర్వాత పర్సంటేజ్ క్వశ్చన్స్, రేషియన్ ప్రపోర్షన్స్ క్వశ్చన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏజెస్, పార్ట్నర్షిప్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, అర్థమెటిక్కి సంబంధించిన ప్రతి టాపిక్ తాలూకు క్వశ్చన్స్ కూడా మనం ఈ 125 క్వశ్చన్లోని మనం కవర్ చేసుకున్నాము. మరొక లాస్ట్ పార్ట్ అనేది మిగిలిపోయింది, పార్ట్ 5. పార్ట్ 5లో ఏముంటాయి అంటే జామెట్రీ, మెన్సురేషన్ మీద మనకు 25 బిట్స్ ఉంటాయి. ఆ 25 బిట్స్తో 150 క్వశ్చన్లు హ్యాండ్ అవుట్ అయితే మనకు కంప్లీట్ అయిపోద్ది. ఈ 150 క్వశ్చన్లు కాన్సెప్ట్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో అగ్నివీర్కి సంబంధించి 15 అర్థమెటిక్ బిట్స్లో 15 ఈజీగా కంప్లీట్ చేస్తారు. సో అందరూ కూడా ఈ 125 నుంచి ఈ 150 బిట్స్ ఎవరైతే సాల్వ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్లోకి రండి. సో అందరూ కూడా మంచిగా ఎగ్జామ్ రాస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. జై హింద్.